వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ టీ వర్క్స్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆలోచనల్లో పుట్టి యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక ఇదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్టార్టప్లకు మాటల ప్రోత్సాహం కాదు, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అత్యాధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న టీ వర్క్స్ అభివృద్ధిలో తెలంగాణ ఎంత ముందు చూపులో ఉందో మరోసారి నిరూపితమైందన్నారు. స్కామ్లకు కేర్ ఆఫ్ రేవంత్ సర్కార్ అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్లో 1000 కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడిదే ఈ స్కామ్లో ప్రధాన పాత్ర అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ భూ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సిట్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిని ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అని పిలుపునిచ్చారు ఆయన. 1600 కోట్ల రూపాయల విలువైన బొగ్గును మాయం చేశారని మండిపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏమైందని నిలదీశారు. రేవంత్ ఫుట్బాల్ సోకులకు సింగరేణిని వాడుకున్నాడని దుయ్యబట్టారు. సింగరేణిలో జరుగుతున్న దోపిడీని కార్మికులు నిలదీయాలన్నారు. కార్మికులు మేల్కొని పోరాడే సమయం వచ్చిందన్నారు హరీష్ రావు. సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంతంలోని శాసనసభ స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, 11 ఏరియాల్లోని సెంట్రల్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. సింగరేణి అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. పెట్రోల్ రేట్ల సంగతి తర్వాత ముందు వడ్లు కొనడయ్యా అని హితవు పలికిన జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై వేటు పడింది. అతడిని విధుల నుంచి తొలగిస్తూ రీజనల్ మేనేజర్ ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు 5 డిపోల్లో ఎక్కడా అతనికి ఎలాంటి డ్యూటీలు ఇవ్వకూడదంటూ డిపో మేనేజర్ కూడా హుకుం జారీ చేశారు. ఆ కారణంగా తనను విధుల నుంచి తొలగించడంతో డ్రైవర్ అశోక్ షాక్ అయ్యాడు. తన మాటల్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ అశోక్కు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. అతడిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం ఆఫీసును ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రణతో పోకడలతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ రైతులు పడుతున్న కష్టం చూసి ముందు వడ్లు మక్కలు కొనండి అన్నందుకు సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అతనిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. లేదంటే అతనికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే సరిదిద్దుకోవాల్సింది పోయి జీవనోపాధి మీద దెబ్బ కొట్టడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు చిన్న ఉద్యోగి అశోక్పై వేటు వేయడం రేవంత్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక తాత్కాలిక డ్రైవర్గా ఉన్న అశోక్ను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధర నిర్ణయించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత బంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిందన్న విషయాన్ని కేంద్రానికి నివేదించడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేని బీజేపీ నేతలు రైతుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కార్చడం సిగ్గుమాలిన చర్య అని బంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్పై నిర్మల్ జిల్లా రైతులు కన్నెర్ర చేశారు. ధాన్యం కొనుగోలు జాప్యంపై కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వారాలు గడుస్తున్న సోను మండలంలో మక్కలు, వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేటు ముందు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ బయటకు వచ్చి ధాన్యం కొనుగోలుపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ అలసత్వంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వడ్లు కొనుగోలు చేయంటూ అన్నదాతలు పలుచోట్ల నిరసనలకు దిగారు. కొనుగోలు ప్రారంభించాలంటూ రాజాపేట మండలం సింగారంలో రైతుల వడ్ల బస్తాకు నిప్పు పెట్టారు. అనంతరం ధర్నాకు దిగారు. నెల రోజులవుతున్న ధాన్యం కాంటాలు వేయడం లేదని, ఇంకా ఎన్ని రోజులు పడిగాపులు కాయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తాండాలో ధాన్యం కొనుగోలు జరగడం లేదంటూ రోడ్లపై వడ్లు పోసి నిప్పు పెట్టి రైతులు ఆందోళనకు దిగారు. పంట కోసి 45 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వడ్లు కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతులు రోడ్డెక్కారు. కొంతమంది మార్కెటింగ్ శాఖ సిబ్బంది అవినీతికి పాల్పడుతూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ధర్నాకు దిగారు. టోకెన్లను అమ్ముకుంటున్న సిబ్బందిని నిలదీశారు. రేవంత్ పాలనలో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. వరి, మొక్కజొన్న, జొన్న పంట సకాలంలో కొనుగోలు చేయడం లేదని రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తూకం వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని సంచులు, లారీల కొరతతో ధాన్యం మొత్తం కేంద్రంలోనే ఉండిపోయిందని అధికారులు కేంద్రం వైపు రావడం లేదని మండిపడ్డారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటలో చివరి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో జిన్నింగ్ మిల్ గోదాం వద్ద మొక్కజొన్న రైతుల ఆందోళన కొనసాగుతుంది. స్థానికులను కాదని ఇతర ప్రాంతాల వారి ధాన్యం అన్లోడింగ్ జరుగుతుందని రైతులు ఆగ్రహించారు. గోదాం వద్దకు వెళ్లి రైతుల పరిస్థితిని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మర్రి జనార్దన్ రెడ్డి. పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కోహెడా రైతులపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూమిలో ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ అధికారులు వచ్చారు. పోలీసు బందోబస్తుతో జేసీబీలను కూడా తీసుకొచ్చారు. అయితే వారిని రైతులు అడ్డుకున్నారు. తమపై నుంచి జేసీబీలను పోనీయాలని ఓ వృద్ధురాలు అడ్డం తిరిగారు. దీంతో జేసీబీలతో వెనుదిరిగిన అధికారులు ఇవాళ మళ్లీ వచ్చారు. రాత్రంతా తమ భూమిలో కాపలాగా ఉన్న రైతులను బలవంతంగా అరెస్టు చేశారు. కోహెడా భూమిని జేసీబీలతో మార్కెటింగ్ శాఖ అధికారులు చదును చేయిస్తున్నారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. లంబాడ పోరాట హక్కుల పోరాట సమితి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించింది. చేవేళ్ల డిక్లరేషన్ హామీల అమలుకై లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమం చేపట్టింది. గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన 12 హామీలు వెంటనే అమలు చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవత్ రాంబాల్ నాయక్ డిమాండ్ చేశారు. తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చి హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమారా తాండామే హమారా రాజ్ అన్న నినాదంతో వందలాది గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పరిచిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వారి ఆందోళన గిరిజనుల ఆత్మగౌరవ పోరాటంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి గిరిజనులు ఓటేస్తే వారినే పామే కరిచిందని అన్నారు. మా భూములు గుంజుకోవద్దని వేడుకున్నా తండాల మీద పడి దాడులు చేసి బేడీలు వేసి మరీ హింసించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చింది మల్లికార్జున ఖర్గే కాబట్టి ఆయనే అది అమలు జరిగేట్టు చూడమని రేవంత్కు చెప్పాలని, లేకపోతే ఢిల్లీలో ఖర్గే ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్కు నాగేశ్వర్ వినతిపత్రం సమర్పించారు. జనసేన పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని ప్రకటించారు. తన నిర్ణయాన్ని జనసేన పార్టీ కూడా ఆహ్వానించిందని అది ముగిసిన అధ్యాయం అన్నారు నాగేశ్వర్. తన వినతిపై డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలన్నారు. వికారాబాద్ జిల్లా అనంతరెడ్డిపల్లి గ్రామంలో ఆర్డీఓ వాసు చంద్ర నిర్వహించిన భూసేకరణపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతే ఉపాధి లేక తమ బతుకు భారమవుతుందని రైతులు వాపోయారు. తాత తండ్రుల నుంచి సంక్రమించిన భూమిని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. ఏ కంపెనీలు పెడుతున్నారో సమాచారం ఇవ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడమేంటని నిప్పులు చెరిగారు. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ భూములు మాత్రం ఇవ్వమన్నారు అన్నదాతలు. పరిశ్రమలు వస్తే ప్రాంతం కలుషితమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ప్రేమ్ నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. కాలనీల్లో మంచినీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, విప్లవ్ కుమార్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వైద్యులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో 2 రెగ్యులర్ వైద్యులు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో వైద్యం కోసం వచ్చే ప్రజలు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలు అనే వ్యక్తి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కొత్తగూడ PHCకి తీసుకురాగా అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్లతో తమ ఊరి రోడ్లను తీవ్రంగా ధ్వంసం చేస్తున్నారని పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. గ్రామస్తులంతా నడి రోడ్డుపైన మంచాలు వేసుకు పడుకుని నిరసన తెలిపారు. వారి గ్రామం మీదుగా వెళ్లే అక్రమ మట్టి లారీలను అడ్డుకున్నారు. వేగంగా దూసుకు వెళ్తున్న మట్టి లారీల వల్ల రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. తమ ఊరి మీదుగా కాకుండా రాజీవ్ రహదారి మీదుగా లారీలను మళ్లించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో తమకు చెల్లించాల్సిన బిల్లుల జాప్యాన్ని నిరసిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించాడు. లింగంపేట గ్రామానికి చెందిన లాండే సంతోష్ 2025లో ఉపాధి హామీ పథకం కింద రోడ్ల మరమ్మతులకు సుమారు 200 ట్రిప్పుల మట్టిని తరలించాడు. బిల్లుల చెల్లింపులపై అధికారులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నానని తీరా చూస్తే ఇప్పుడు అధికారులు చేతులెత్తేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది గడుస్తున్నా అధికారులు దాటవేత సమాధానాలు చెబుతున్నారని, అదేమంటే పనికి సంబంధించిన ఆధారాలు తీసుకురావాలంటున్నారని మండిపడ్డాడు. అదానీ అంబానీ మెప్పు కోసమే మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతుందని ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురవి యాదవ్ గౌడ్ విమర్శించారు. లీటర్ పెట్రోల్ డీజిల్పై వారం రోజులు 8 రూపాయలు పెంచి సామాన్లను అడ్డు విరిచారని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తనను వ్యక్తిగతంగా వేధిస్తున్నాడని హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులను నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు సిపిఎం పార్టీ నేతలు మద్దతు తెలిపారు. కలెక్టర్ బాధితులు కొంతమంది కలిసి కలెక్టర్ బాధితుల రక్షణ కమిటీ ఏర్పాటు చేసుకోగా ఆ కమిటీకి సాదిక్ అలీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. దీంతో కలెక్టర్ కక్షపూరిత చర్యలకు దిగాడని, కొంతమంది అధికారులను సాదిక్ అలీ ఇంటికి పంపించి ఇంటి కొలతలు తీసుకుంటామని వేధిస్తున్నారని వాపోయారు. కలెక్టర్ను జనగామ నుంచి బదిలీ చేసి అతనిపై విచారణ చేపట్టే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని వెల్లడించారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోలు లొంగిపోయి ఆదర్శవంతమైన జీవితం గడపాలని డీజీపీ సివి ఆనంద్ పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారి జీవనోపాధి రక్షణ కోసం ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి దంపతులు డీజీపీ సివి ఆనంద్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రివార్డును అందజేశారు. ఇంకా దేశవ్యాప్తంగా 47 మంది మావోలు అజ్ఞాతంలో ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన వారు 3 ఉన్నట్లు తెలిపారు. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. 3 రోజుల విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి మొదటి అదనపు సెషన్స్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోక్సో కేసులో మే 16న బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడు. నల్గొండ పట్టణంలో పోలీసులు కార్డర్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని ఓల్డ్ సిటీ, బస్ స్టాప్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాలనీలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత ధ్రువపత్రాలు లేని 60 బైకులు, 3 కార్లు, భారీగా గుట్కా ప్యాకెట్లు, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బీహార్, యూపీ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 14 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వడ్డీ వ్యాపారులు, డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తున్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల గంజాయిని కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి పూణేకు వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ రైలులో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ఉప్పందింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు వల్లపన్ని పట్టుకున్నారు. రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 24 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. బైకులపై యువత ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో యువకుడు స్కూటీతో డేంజరస్ స్టంట్ చేశారు. దేవరకొండ బస్తీకి చెందిన షాబాద్ స్కూటీ ముందు టైర్ పైకి లేపి వెనక టైర్పై చాలా దూరం ప్రయాణించాడు. ఆ స్టంట్ చాలా ప్రమాదకరంగా ఉంది. షాబాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఎస్బీఐ ఏటీఎంను ఎత్తుకెళ్లారు దుండగులు. ఏటీఎం అద్దాలు పగులుగొట్టి చోరీకి తెగబడ్డారు. నగదు తీసుకుని ఏటీఎం మిషన్ పొలాల్లో వదిలి వెళ్లారు దుండగులు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి దర్యాప్తు చేపట్టారు. 2 లక్షల వరకు నగదు ఉండొచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్ బస్టాండ్లో అగ్ని ప్రమాదం జరిగింది. గద్వాల డిపో బస్సు కింద నుంచి మంటలు చెలరేగాయి. బస్సు నుంచి మంటలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. బస్సు నుంచి దిగి ప్రయాణికులు పరుగులు తీశారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట వద్ద ఎయిర్ ఇండియా బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సు సర్వీసింగ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వర్క్ షాప్ నుంచి ఆటోనగర్ కు వెళ్తుండగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం నుంచి హనుమకొండ వెళ్తున్న పరకాల ఆర్టీసీ డిపో బస్సులో కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. అనిశెట్టిపల్లి బ్రిడ్జి సమీపంలో ప్రయాణికులకు టికెట్లు ఇస్తుండగా కండక్టర్ బీరిల్లి శంకర్ ఒక్కసారిగా కుప్పకొల్లాడు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించి శంకర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో శంకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిద్ధరామయ్య కుర్చీ దిగడం లేదు, డీకే పట్టు వేయడం లేదు. కర్ణాటక పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. 6 గంటలకు పైగా అధిష్టానం చర్చలు జరిపినా వీరి పంచాయతీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఎటూ తేల్చలేక నా వల్ల కాదని భేటీ నుంచి వెళ్లిపోయిన రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. అయితే కర్ణాటకలో సీఎం మార్పు తథ్యమని ఢిల్లీ వర్గాలు డంకా బజాయిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి రావాలని, సీఎం పీఠం నుండి తప్పుకోవాలని సిద్ధరామయ్యకు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనడంతో వ్యవహారం ఎటూ తెగకుండా ఉంది. అయితే డీకేకు ముఖ్యమంత్రి ఛాన్స్ ఖాయమని ఢిల్లీ వర్గాల బోగట్టా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీలో పర్యటించనున్నారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. రేపు ఢిల్లీకి వెళ్లనున్న విజయ్ ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా కర్ణాటకతో ఉన్న మేకదాటు డ్యాం వివాదాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ వివాదంపై ఇప్పటికే ప్రధానికి సీఎం విజయ్ లేఖ రాశారు. కావేరీ నదిపై మేకదాటు డ్యాం నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటకల మధ్య ఈ డ్యాంపై వివాదం చెలరేగుతుంది. నిన్న మొన్నటి వరకు కూటమిలో చట్టాపట్టాలేసుకు తిరిగిన పార్టీలు ఇప్పుడు రోడ్డును పడి కొట్టుకుంటున్నాయి. తమిళగ వెట్రి కళగం పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు విజయ్ కేబినెట్లో చోటు దక్కించుకున్న విడుదలై చిరుతైగల్ కుర్చీపై డీఎంకే కక్ష పెంచుకుంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వీధిని పడి గళ్లాలు పట్టుకు కొట్టుకుంటున్నారు. తమిళనాడులో పెరంబరూరు ప్రాంతంలో 2 పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందో లేదో రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ నాయకులపై పోలీసులు కేసు పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులకు ఎస్ఎఫ్ఐ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఎస్ఎఫ్ఐ నేతలను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్ ఉపయోగించారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ లెఫ్ట్ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. కేరళ విశ్వవిద్యాలయ యూనియన్ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ భారీ విజయం సాధించింది. ఈ విక్టరీని పురస్కరించుకొని జరిగిన విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తిరువనంతపురంలో ఎస్ఎఫ్ఐ, కేఎస్యు కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఇండో పసిఫిక్ భద్రత కోసం కలిసి పనిచేయాలని క్వాడ్ కూటమికి పిలుపునిచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఢిల్లీలో జరుగుతున్న క్వాడ్ సమ్మిట్ కి సారథ్యం వహించిన ఆయన ప్రపంచ వృద్ధికి, స్థిరత్వానికి ఇండో పసిఫిక్ ప్రాంతం చోదక శక్తిగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఇక ఈ సమ్మిట్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొతేగి పాల్గొన్నారు. సరఫరాలో స్థిరత్వం, కనెక్టివిటీ అవరోధాలు, మౌలిక సదుపాయాలలో లోపాల పరిష్కారానికి కృషి చేసేలా ఒప్పందానికి వచ్చారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది. మొదలు సామాన్యుడి నడ్డి విరిచే పనిలో పడింది కేంద్రం. ఇప్పటికే 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన మోడీ సర్కార్ తాజాగా సీఎన్జీపై 4వ సారి వడ్డించింది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ మళ్లీ పెరిగాయి. కిలో సీఎన్జీపై ₹2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇక తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర ₹81 నుంచి ₹83కు చేరింది. ఒడిశాలోని కళహాండిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన 6 వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగిన వీరంతా అస్ఫిక్షియేషన్కు గురై ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం మోహన్ మాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో ఒక్కొక్క కుటుంబానికి ₹4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
పశ్చిమాసియా అభివృద్ధి అబ్రహం అకార్డ్స్ ఒప్పందంతోనే సాధ్యమంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పై అరబ్, పాక్, తుర్కియే దేశాలతో చర్చలు జరిపిన ఆయన ఈ దేశాలన్నీ అబ్రహం అకార్డ్స్ పై సంతకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందానికి అంగీకరించని దేశాలను దూరం పెడతామని హెచ్చరించారు. ఇక ఈ కూటమి సభ్య దేశాలు యుద్ధ సమయంలో కూడా ఆర్థికంగా అద్భుత వృద్ధిని సాధించాయని గుర్తు చేశారు ట్రంప్. రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం మధ్య ప్రాచ్యానికి శక్తిని, ఐక్యతను, శాంతిని ఇస్తుందని జోసెఫ్ చెప్పారు. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో దాదాపు 3 నెలల పాటు నిలిపేసిన ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. బ్లాక్అవుట్ను తొలగించాలంటూ ఇరాన్ సైబర్ స్పేస్ స్టీరింగ్ అండ్ ఆర్గనైజింగ్ హెడ్ క్వార్టర్స్ టీంను ఆదేశించారు. అమెరికా దాడులతో ప్రపంచ జీవనాడి హార్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఇజ్రాయెల్ సైతం లెబనాన్లో కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతుంది. ఈ దాడులను లెబనాన్ వర్గాలు ఖండించాయి. మరోవైపు ట్రంప్, నెతన్యాహుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది ఇరాన్. టెల్ అవీవ్ సహా పలు నగరాలపై భీకర దాడులతో విరుచుకుపడింది. దీంతో పలు ప్రాంతాల్లో యుద్ధ సైరన్లు మోగాయి. ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇరాన్పై దాడుల కారణంగా పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 479 పాయింట్ల నష్టంతో 76,010 వద్ద ముగిసింది. నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,913 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీలో అదానీ ఎంటర్ప్రైజెస్, టీఎంపీవీ, టెక్ మహీంద్రా, నెస్లే, ఎటర్నల్ షేర్లు రాణించాయి. అపోలో హాస్పిటల్స్, విప్రో, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.73 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $98 పలుకుతుంది. బంగారం ధరలు తగ్గాయి. 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇవాళ కొద్దిగా ఉపశమించాయి. వెండి ధరల్లో ఈ మాత్రం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై $450 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై $490 మేర తగ్గింది. వెండి కిలో 2,85,000 వద్దే ట్రేడ్ అవుతుంది. ఇది వాటి న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీవీ.